తరపున మామిడి గోవిందరావు టికెట్ ఇచ్చారు. వైసీపీ తరపున రెడ్డి శాంతమ్మకి టికెట్ ఇచ్చారు. ఎవరైతే బాగుంటుంది? మామిడి గోవింద సీట్ ఇస్తే ఈ ఏరియాలో రాదు. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఒక సీనియర్ లీడర్ని కాదని మామిడి గోవిందరావు టికెట్ ఇచ్చారు. వైసీపీలో కూడా ఎంతో మంది పోటీ పడినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇటువంటి తరుణంలో ఇక్కడ ఎవరు గెలిచే పరిస్థితి ఉందంటారు? ఇండిపెండెంట్ అయినప్పటికన్నా కల్మట వెంకటరమణ గెలుస్తారు. రెడ్డి శాంతమ్మ ఎందుకు అంటారు? జగన్మోహన్ రెడ్డి పథకాలా లేకపోతే రెడ్డి శాంతమ్మ మీకు? వెల్కమ్ టు చాణక్య న్యూస్. అన్ని పార్టీల్లో వర్గపోరు అందరూ చాలా మంది సీట్లు ఆశించిన క్యాండిడేట్లు ఎక్కువ మంది ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందంటే అది పాతపట్నం. ఆ పాతపట్నంలో ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ ఎమ్మెల్యే బాగుంటుందో ఇక్కడ ప్రజాభిప్రాయం సేకరించి తీసుకుందాం. మనం ఉపాధి కూలీల దగ్గర ఉన్నాం. ఉపాధి కూలీల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామిడి గోవిందరావు టికెట్ ఇచ్చారు. వైసీపీ తరఫున రెడ్డి శాంతమ్మకి టికెట్ ఇచ్చారు. ఎవరైతే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు? రెడ్డి శాంతమ్మ బాగుండదు కానీ మామిడి గోవింద సీట్ ఇస్తే ఈ ఏరియాలో రాదు. రావణ బాబు సీట్ ఇస్తే 100% వస్తుంది. ఇప్పుడు రావణ బాబు సపోర్ట్ చేయడంటారా? రావణ బాబు సపోర్ట్ ఎందుకు చేయడు? ఫుల్ చేస్తాడు. మామిడి గోవింద చేయడు, ఇండిపెండెంట్ గా వేస్తాడు. రావణ బాబు టికెట్ ఇచ్చుంటే గెలిచేవారా? పక్కా 100% గెలుస్తారు ఇక్కడ. మామిడి గోవిందరావు గెలరా? పక్కా గెలడు. ఈ పంచాయతీ నవ్వులో ఒక కోటి కూడా రాదు పంచాయతీ నుండి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఒక సీనియర్ లీడర్ని కాదని మామిడి గోవిందరావు టికెట్ ఇచ్చారు. వైసీపీలో కూడా ఎంతో మంది పోటీ పడినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారు. ఇటువంటి తరుణంలో ఇక్కడ ఎవరు గెలిచే పరిస్థితి ఉందంటారు? ఇండిపెండెంట్ అయినప్పటికన్నా కల్మట వెంకటరమణ గెలుస్తారు. కల్మట వెంకటరమణ ఇండిపెండెంట్గా వేస్తారని నమ్మకం మీకుందా? తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి చాలా సేవ చేసి ఉన్నాము. ఎప్పుడు పూర్వం నుంచి ఆ పార్టీ వచ్చిన నుంచి ఆ పార్టీకే అండదండగా మేము ఉన్నాము. ఆ పార్టీ కూడా మాకు అండదండగా ఉన్నది. అయినప్పటికీ ఈరోజు ఇలా ఎందుకు జరిగింది అనేది మాకు తెలియనప్పటికీ కొంతమంది చెప్పిన మాటలు వింటే ఎవరో ఈ పార్టీకి చాలా అన్యాయం చేసినట్టు ఉంది. ఆ అన్యాయం తిప్పికొట్టే పరిస్థితిలో మేము వెంకటరమణని ఇండిపెండెంట్గా వేయించి గెలిపించుకుంటాం. తెలుగుదేశం అంటే అభిమానం ఉన్నా మీరు ఎంజీఆర్కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదంటారా? తెలుగుదేశం మీద అభిమానం ఉన్నప్పటికీ తెలుగుదేశం అనేది మాకు మరి తెలుసో తెలియకో కానీ వాళ్ళు చాలా తప్పు చేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి తెలుగుదేశం చేసిన అన్యాయాన్ని మేము తిప్పికొట్టి మళ్ళీ వెంకటరమణని గెలిపించుకుంటాం. పాతపట్నంలో ప్రజెంట్ పరిస్థితులు బట్టి ఎవరు గెలిచే ఇది ఉందంటారు ఇక్కడ? రెడ్డి శాంతమ్మ ఎందుకు అంటారు? జగన్మోహన్ రెడ్డి పథకాలా లేకపోతే రెడ్డి శాంతమ్మ మీకు? లేదు, జగన్మోహన్ రెడ్డి పథకాలే. జగన్మోహన్ రెడ్డి పథకాలే రెడ్డి శాంతమ్మని గెలిపిస్తాయి. మరి ఇక్కడ పాతపట్నంలో చాలా మంది రెడ్డి శాంతమ్మ అనుచరులు తనకి అందుబాటులో ఉండదని విమర్శిస్తున్నారు. అటువంటి తరుణంలో రెడ్డి శాంతమ్మని సపోర్ట్ చేసి గెలిపించే పరిస్థితి ఉందంటారా? నిజమే, తప్పదు కదా. పార్టీ కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ కాబట్టి రెడ్డి శాంతికి వేస్తాం. కంపల్సరీ రెడ్డి శాంతం గెలుస్తుంది అంటారు.